వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చారిత్రక ఘనత రాజమహేంద్రవరం ఆదిత్య మహిళా కళాశాలకు ప్రతిష్టాత్మక అటానమస్ హోదా. రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి కార్యాలయం దగ్గర విజయోత్సవాలు ఘనంగా జరిగాయి. తలసేమియా వ్యాధిపై ప్రజల్లో అవగాహన అవసరం. 7న రాజమండ్రిలో 5K రన్. 8న మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్. మీడియా సమావేశంలో విక్రమ్ జైన్. మల్లేపల్లిలో శ్రీ మహా త్రిపుర సుందరి సహిత పాతాళ వరాహి దేవాలయ శంకుస్థాపన మహోత్సవం ఘనంగా నిర్వహణ. హాజరైన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మణి దంపతులు. రాజమహేంద్రవరంలోని ఆదిత్య మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాలలు ప్రతిష్టాత్మకమైన అటానమస్ హోదాను సాధించాయి. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయ పరిధిలో ఉన్న సుమారు 400 డిగ్రీ మరియు పీజీ కళాశాలల్లో కేవలం 20 కళాశాలలకు మాత్రమే ఈ అటానమస్ స్టేటస్ లభించగా, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రాంతం నుంచి మహిళా కళాశాలలకు ఈ హోదా రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ సందర్భంగా ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఎన్ శేషారెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ ఈ ఘనత సాధనలో కీలక పాత్ర పోషించిన సెక్రటరీ డాక్టర్ సుగుణ, అకాడమిక్ డైరెక్టర్ బిఈవిఎల్ నాయుడు మరియు కళాశాల సిబ్బందిని అభినందించారు. కళాశాల ప్రిన్సిపాల్ ఎస్కేఎన్ రెహమాన్ గంగిరెడ్డి మాట్లాడుతూ అటానమస్ హోదా విద్యార్థులకు భవిష్యత్తులో అనేక అవకాశాలను కల్పిస్తుందని, ముఖ్యంగా ఉద్యోగ అవకాశాల విషయంలో మెరుగైన పురోగతిని సాధించేందుకు ఇది దోహదపడుతుందని తెలిపారు. అదేవిధంగా కళాశాలలకు అటానమస్ హోదాతో పాటు ఏఐసిటిఈ అనుమతి, ఎన్ఏఏసి B+ గ్రేడ్ వంటి గుర్తింపులు, యూజీసీ మరియు విశ్వవిద్యాలయ అనుమతులతో రావడం సంస్థ ప్రతిష్టను మరింత పెంచిందని తెలిపారు. ఈ విజయానికి కళాశాల సిబ్బంది చేసిన కృషి ముఖ్య కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ నాగేశ్వరరావు, సంబంధిత అందరికీ యాజమాన్యంకి విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేశారు. గౌరవనీయులైన తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు, రాజమహేంద్రవరం ప్రాంత ప్రజలందరికీ కూడా షేక్ నాగూర్ రెహమాన్ ప్రిన్సిపల్, ఆదిత్య డిగ్రీ కాలేజ్, మహిళా కాలేజ్ అండ్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ప్రిన్సిపల్గా ఒక అద్భుతమైన విషయాన్ని మా కళాశాల సాధించింది. అద్భుతమైన ఒక విషయాన్ని మా కళాశాల సాధించింది అనే విషయాన్ని మీతో షేర్ చేసుకోవడానికి నేను ముందుకు వచ్చాను. సో అందులో మనకి అటానమస్ హోదా అనే ఒక కాన్సెప్ట్లో డిగ్రీ కాలేజెస్లో ఇదిలో అంటే యూనివర్సిటీ పరిధిలో 400 డిగ్రీ కాలేజెస్ ఉంటే 20 కాలేజెస్కి అటానమస్ హోదాని సంపాదించుకోగలిగితే, అందులో మనకు ఒక కాలేజీ మనది ఆదిత్య డిగ్రీ అండ్ పీజీ మహిళా కళాశాల. అంటే పీజీ కళాశాలలో అటానమస్ సంపాదించడం చాలా అధునాతనమైన అద్భుతమైన అవకాశం ఇది. సో ఈ విషయాన్ని మన ప్రజలందరికీ కూడా, శ్రేయోభిలాషులందరికీ కూడా తెలియజేయడానికి మీ ముందుకు రావడం జరిగింది. సో ఈ యొక్క అటానమస్ తాలూకా స్టేటస్ మన పిల్లలకి, మన కాలేజీకి రావడానికి చేసే ఇదిలో మన పిల్లలకు అవకాశం ఇది అవుతున్నారు, ఏమి అవకాశం సంపాదిస్తున్నారు అనే దాని మీద వెళ్తే, అద్భుతమైన క్యాంపస్ సెలెక్షన్ సంబంధించిలో లైక్ మనకి యాక్సెంచర్ ఒక కాన్సెప్టు, డెలైట్ అండ్ టెక్ మహేంద్ర, ఇన్ఫోసిస్ లాంటి ఈ యొక్క మల్టీనేషనల్ కంపెనీ క్యాంపస్ డ్రైవ్స్ ఏమైతే అటానమస్ స్టేటస్ ఉంటుందో, స్టేటస్ ఉన్న కాలేజెస్కి ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి. అది చాలా అద్భుతమైన అవకాశం. అది ఈరోజు మనము మన కళాశాలలో 100% జాబ్ ఇన్సూరెన్స్ ఇవ్వడము మా ఎవిడెన్స్తో మేము చూపించుకోగలుగుతున్నాము. అదొక పెద్ద పారామీటర్. అయితే జాబ్ సంపాదించడం చిన్న విషయమే, అన్ని కంపెనీస్లోనూ జాబ్ సంపాదించడం చిన్న విషయమే. 3, 4, 5, 8, 16 జాబులు కూడా సంపాదించిన పిల్లలు ఉన్నారు మన దగ్గర. హైయెస్ట్ శాలరీ ప్యాకేజ్ సంబంధించడం అన్నది చాలా అద్భుతమైన అవకాశం. అటానమస్ స్టేటస్ ఉన్న కాలేజెస్కే ఇలాంటి ప్యాకేజెస్, హైయెస్ట్ ప్యాకేజెస్ ఉన్న
క్యాంపస్ సెలక్షన్స్కు ముందుకు రావడానికి ఇది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అటానమస్ స్టేటస్ ఆ విధంగా కూడా మన పిల్లలకు ఉపయోగపడుతుంది. ఇంకా అద్భుతమైన అవకాశం ఏంటంటే అటానమస్ స్టేటస్ దేనికి వస్తుందమ్మా అంటే మన పిల్లల తాలూకా అంటే పరిశ్రమకి అనుకూలంగా ఉండే ఒక సిలబస్ని, స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన ఒక సిలబస్ని 30% మనమే స్వయంగా ఏర్పాటు చేసుకునే అవకాశం పొందే అవకాశం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ అటానమస్ స్టేటస్ వల్ల ఆ విధమైన అవకాశం మన పిల్లలకి జరుగుతూ ఉంటుంది. అంటే ఏంటి, ఉద్యోగం వస్తుంది, ఉద్యోగంలో ఏమైతే కాన్సెప్ట్ జరుగుతుందో, ఈ ఉద్యోగంలో ఏమైతే వర్క్ జరుగుతుందో ఆ వర్క్ రిలేటెడ్ కాన్సెప్ట్ అంతా కూడా మన సిలబస్లో ఫ్రేమ్ చేసుకునే అవకాశం జరుగుతుంది. అంటే ఇక్కడి నుంచి ఈ బ్యాచ్ నుంచి జరిగే పిల్లలందరికీ కూడా అద్భుతమైన అవకాశం ఏంటంటే మన సిలబస్ మనం ఫ్రేమ్ చేసుకుంటున్నాం, మన ఎగ్జామినేషన్స్ మన టైం టేబుల్ మనము 100% కూడా ఒక పేరెంట్ సంబంధించిన యూనివర్సిటీ అండర్లో ఉండి, అక్ను యూనివర్సిటీ అండర్లో ఉండి ఈ అద్భుతాలన్నీ కూడా మనం ఇక్కడి నుంచి ఇంకా మంచి 100% ఆల్రెడీ ఎలాగా గెట్ చేసుకున్నాం. నెక్స్ట్ కాన్సెప్ట్ మనకి 200% ఆఫ్ ప్లేస్మెంట్స్ని అండ్ రిజల్ట్ ఓరియంటెడ్ చూసుకుంటే ఎప్పుడు కూడా గత 5-6 సంవత్సరాల వెనకాల నుంచి ఇప్పుడు వరకు కూడా రిజల్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా 95% అబోవ్ రిజల్ట్ని తెచ్చుకోవడం, 100% ఆఫ్ ప్లేస్మెంట్స్ని ఈ సంవత్సరం తెచ్చుకోవడం మేము చాలా మంచి సూచన కింద శుభ సూచన కింద అభిప్రాయపడి మేము చాలా షేర్ చేసుకోవడానికి నేను ముందుకు వచ్చాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ టు ఆల్. ఆదిత్య డిగ్రీ కళాశాల తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ కూడా ఆదిత్య సాధిస్తున్న విజయాలు పరంపరగా మీకు తెలుసు. గత వారంలోనే ఆదిత్య డిగ్రీ కళాశాల, డిగ్రీ అండ్ పీజీ కళాశాల మరి అటానమస్ సాధించింది. వారం తిరగకుండా అదే ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల, మహిళా పీజీ కళాశాలకు కూడా అటానమస్ హోదా వచ్చింది. అటానమస్ హోదా పొందినటువంటి ప్రైవేటు కాలేజీలు ఈ జిల్లాలో కేవలం ఆదిత్య సంస్థకు చెందిన 4 కాలేజీలు మాత్రమే, అంతే కదా. వేరే ఏ ప్రైవేటు కాలేజీ కూడా రాలా. 4 ఆదిత్య కళాశాలకు మాత్రమే, అందులో 2 రాజమండ్రివి, 2 కాకినాడ, వీటికి మాత్రమే ఈ అటానమస్ వచ్చింది. అటానమస్ రావటం వల్ల విద్యార్థులకు మరింత మెరుగ్గా రకరకాలైనటువంటి కోర్సులను, ఉద్యోగానికి అనుగుణమైనటువంటి సబ్జెక్ట్స్ని మనం బోధించడానికి వీలవుతుంది. ఎందుకంటే 30-40% మన సిలబస్ కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇవాళ ఈ క్యాంపస్ సెలక్షన్స్కి కావాల్సినటువంటి సబ్జెక్టు కానీ సిలబస్ కానీ పూర్తిగా యూనివర్సిటీ కోర్సుల్లో లేదు. అయినా సరే మనం ముందు నుంచి ఓ సొంత సిలబస్ ఫ్రేమ్ చేసుకుని ఎడిషనల్గా చెప్తున్నాం. ఇప్పుడు మనం కరికులంలోనే కలుపుకొని చెప్తాం. గత 4-5 సంవత్సరాలుగా మరి 70% ప్లేస్మెంట్ సాధిస్తున్నాం. అదేవిధంగా మరి 95% పాస్ పర్సెంటేజ్ కూడా సాధిస్తున్నాం. ఒకప్పుడు ఓ స్లోగన్ ఇచ్చాను నేను, అమ్మ జన్మనిస్తుంది, ఆదిత్య ఉద్యోగాన్ని ఇస్తుంది అని చెప్పి. ఇవాళ అది అక్షరాల నిజమైంది. ఆదిత్య డిగ్రీ కళాశాలలో చేరిన ప్రతి విద్యార్థి వారి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వకపోవటమో, లేకపోతే అమ్మాయిలు ఏదన్నా కారణాల చేత ఉద్యోగం చేయడానికి ఇష్టం లేక ఇంటర్వ్యూకి రాకపోవటం తప్పితే ఇంటర్వ్యూకి అటెండ్ అయిన ప్రతి వ్యక్తికి కూడా ఉద్యోగం గ్యారంటీగా వస్తుంది. మినిమం 4 to 5 lakhs, మ్యాక్సిమం 18 లక్షలు కదా, 12 లక్షల వరకు కూడా శాలరీ వస్తుంది. 3 సంవత్సరాల డిగ్రీతో 12 లక్షల ప్యాకేజ్ అంటే అది ఎంత అద్భుతమైందో ఒకసారి తల్లిదండ్రులు ఆలోచించాలి. వాళ్ళ తల్లిదండ్రుల దృష్టి అంతా కూడా చదువు అయిన తర్వాత వచ్చే ఉద్యోగం మీద ఉంది. ఎందుకంటే వాళ్ళ ఉద్యోగం అయితే ఏ వ్యక్తికైనా సమాజంలో స్థిరత్వాన్ని ఇస్తుంది, మిగతా ఏ నిలబట్టాల. అందుకని తల్లిదండ్రులు కూడా అప్పు చేసైనా సరే మంచి కాలేజీలో చేర్చి మంచి ఉద్యోగం వచ్చేటటువంటి విధంగా చదువు చెప్పించాలనుకుంటున్నారు. ఆదిత్య ప్రయత్నం కూడా అదే. ఆ ప్రయత్నంలో మేము సక్సెస్ అవుతూ ముందుకు వెళ్తున్నామని, అలాగే గత సంవత్సరం నుంచి 2 ఏళ్ల నుంచి ప్రారంభించిన MBA MCA కోర్సులో కూడా 100% ప్లేస్మెంట్స్ వచ్చాయి. మరి ఇది పీజీ కూడా మాకు ప్లేస్మెంట్స్ వచ్చేస్తున్నాయి. వాళ్ళ పీజీలో ప్లేస్మెంట్స్ చాలా తక్కువగా ఉన్నాయి, కానీ 58 మంది MCA వాళ్ళకి, 70 మంది MBA వాళ్ళకి కూడా
పూర్తిగా ప్లేస్మెంట్స్ వచ్చాయి. అంచేత ఈ ప్లేస్మెంట్స్ విధానంలో ఆదిత్య ముందుకు వెళ్తుంది తప్ప మళ్ళీ వెనకడుగనే సమస్య లేదు. తల్లిదండ్రులందరికీ కూడా మాకు ప్రోత్సాహం ఇస్తున్న మా టీవీ మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రోత్సాహాన్ని నిరంతరం కొనసాగించవలసిందిగా కోరుకుంటూ మీ అభిమానం కోసం మేము మా ప్రయత్నాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. Hi everyone, my name is Sabah Farheen. I just graduated from Aditya Women's Degree College, Rajahmundry. I'm very much happy to share that I got into many companies such as Accenture, Sagility, Cognizant, Jesta and many other companies in which I secured the highest package of 9 LPA. I'm very much happy that this college has provided me more than I expected, because every day I spent in this college was totally mesmerizing. I learned so many concepts, so many new things. When I joined this college, I was initially introduced by the concept of GD, in which we have to speak for a minute or two. And that really helped me in building my focus and my communication skills, which further helped me to secure these good company packages. And I have to highlight the point that I got my first internship through the college placements only. The internship which I got was from Accenture. The base complex was Pune. So it was a 2 months internship in which I went to the Pune office and worked there as a proper internship employee. I learned so many good things there, and it really helped me to till this date. And I'm further hoping that this college enriches many other students as I have enriched. Thank you. నా పేరు స్వాతి. నేను ఈ కాలేజ్లో జాయిన్ అవ్వడం నాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. నేను 7 కంపెనీస్లో ప్లేస్ అయ్యాను. యూలన్, కాన్సెంటిక్స్, సిఎస్ఎస్, ఆర్డీజీ, ఎక్సావేర్ అండ్ యాంథసిస్. ఈ నాకు హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి 12 LPA. యావరేజెస్ అనే కంపెనీలో 12 LPAలో నేను ప్లేస్ అయ్యాను. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఫర్ టు బీ సెలెక్టెడ్ యాజ్ దీస్ కంపెనీస్. మై పేరెంట్స్ ఆర్ సపోర్టెడ్ టు డూ ఆల్ దిస్ due to the career path of my life, and many teachers are supported to me to join this career growth. అండ్ నాకు ఈ కాలేజ్లో జాయిన్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఈ కాలేజ్ మనకు చాలా నేర్పిస్తుంది. అండ్ మాకు దీంట్లో చాలా యాక్టివిటీస్ కూడా ఉంటాయి, లైక్ జీడీ, మెనీ యాక్టివిటీస్ జీడీస్ మాకు అటెండ్ అవుతాం. ప్రతి వీక్ మాకు జీడీస్ అనేవి ఉంటాయి. మాకు సిఆర్టీ అనేది మనకు ఫస్ట్ ఇయర్ నుంచి సిఆర్టీ అనేది మ్యాండేటరీ కన్ఫామ్గా, ఎందుకంటే మన ప్రతి కంపెనీ మెయిన్ ఫస్ట్ యాప్టిట్యూడ్ నేర్చుకోవాలని చెప్తారు. సో మాకు మెయిన్ మోటో ఈ కాలేజ్లో నేర్పించింది సిఆర్టీస్ అండ్ కమ్యూనికేషన్. మా కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకోవడం కోసం మాకు చాలా మెనీ యాప్స్ అని బిల్డ్ చేశారు, లైక్ అభ్యాస్ వాణి. సో మాకు ఆ కమ్యూనికేషన్ అనేది నేర్చుకోవడం చాలా ఈజీ అయిపోయింది. ఇంకా మాకు చెప్పాలంటే మాకు మెనీ కోర్సెస్ అని ఈ కాలేజ్లో ప్రొవైడ్ చేశారు ఎక్కువ, లైక్ సి, పైథాన్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, ఫెస్ట్ అన్నీ చాలా ఉన్నాయి. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ఫుల్ టు జాయిన్ దిస్ ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఫ్రమ్ పీజీ. సో హ్యాపీ టు మై ప్రిన్సిపల్స్ ఆర్ మేమ్ ఇట్ సపోర్టెడ్ టు దిస్ కెరియర్ and motivated us. As my teachers, placement officer Satish sir and my computer faculties are supported to me to growth to my career path. So I'm very happy to say that I'm placed in many companies within a low time also. Thank you. నమస్తే, నా పేరు హరిప్రియ మతిపట్ల. నేను ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఉమెన్స్లో రీసెంట్గా బ్యాచిలర్స్ ఆఫ్ కామర్స్ డిగ్రీ పూర్తి చేసుకున్నాను. నేను ఈ సంవత్సరం 2026 జనవరి 26న రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొన్నాను. అది ఢిల్లీలో జరిగింది. ఒక చిన్న రాజమండ్రి అనే గ్రామం నుండి, టౌన్ నుండి అంత పెద్ద కర్తవ్యపథ్ మీద మన ప్రెసిడెంట్ అయిన ద్రౌపది ముర్ము గారి ముందు, తర్వాత మన ప్రైమ్ మినిస్టర్ మోదీజీ గారి ముందు నేను నా కూచిపూడి నృత్య ప్రదర్శన ఇవ్వడం, అది ఒక ఆడపిల్లగా నేను ఇంపాసిబుల్ అనుకున్న కళ. కానీ ఇక్కడ ఆదిత్య డిగ్రీ కాలేజ్లో మనకి అన్ని ఫెసిలిటీస్తో పాటు అకాడమిక్స్, కంపెనీ ప్లేస్మెంట్స్తో పాటు మనకి ఉన్న పెద్ద వరం ఏంటంటే NSS నేషనల్ సర్వీస్ స్కీమ్.
దీని ప్రోగ్రామ్ ఆఫీసర్ అయిన జివిఎస్ నాగేశ్వరరావు గారు అండ్ మా ప్రిన్సిపల్స్ రెహమాన్ గారు అండ్ మా బిలౌడ్ గంగిరెడ్డి సార్ గారు ఎంతో ప్రోత్సహిస్తూ మమ్మల్ని ఈ ఎన్ఎస్ఎస్ ద్వారా పర్సనాలిటీ డెవలప్మెంట్, తర్వాత పరేడ్ డ్రిల్ ఇవన్నీ నేర్పిస్తూ మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు. దీనివల్లనే నేను యూనివర్సిటీ లెవెల్లో, దాని తర్వాత ప్రిఆర్డి గుజరాత్లో వీటన్నింటిలో నెగ్గుకొచ్చి చివరిగా 30 రోజులు ఢిల్లీ క్యాంప్ చేసి వచ్చాను. అండ్ దీంతోపాటు నేను కంపెనీస్లో కూడా ప్లేస్ అయ్యాను. అండ్ నేను కూచిపూడి అండ్ భరతనాట్యం ఫుల్ టైం డాన్సర్ కాబట్టి నా డాన్స్ కెరీర్లో కూడా దాన్ని చులకనగా చూడకుండా, తక్కువ అంచనా వేయకుండా వీళ్ళు ఎంతో ప్రోత్సహించారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, వాళ్ళు కళలకి అకాడమిక్స్కి సేమ్ గౌరవం ఈక్వల్గా చూసి ఎంతో పిల్లల్ని ప్రోత్సహిస్తున్నారు. And I am very happy to be part of and studying in Aditya Degree College for Women's, and I really hope that this institution will gain more name and heights in the future. And I am also congratulating all my other fellow mates and students for being part of this prestigious institution and studying in here and graduating from here. And ikkada chadavotuna ఫ్యూచర్ కిడ్స్కి కూడా ఐఎమ్ కంగ్రాచులేటింగ్ యూ వెరీ ప్రయర్. థ్యాంక్ యూ. నమస్తే. విజయం అనేది సులువుగా సిద్ధించేది కాదు. దాని వెనుక నాయకుల చెమట చుక్క ఉంటే కార్యకర్తల రక్త మాంసాలు ఉంటాయి. అపజయాలు వచ్చినా, అనుమానాలు ఎదురైనా అన్నిటినీ పంటి బిగువన చిరునవ్వుతో బిగించిన ఎంతో మంది త్యాగధనులకు చిరునామా భారతీయ జనతా పార్టీ. ఇలా ఎందుకు చెబుతున్నాను అంటే, ప్రతి పార్టీకి పైన చెప్పిన పదాలు సరిపోకపోవచ్చు, కానీ దానితో పాటు పార్టీని భక్తితో శ్వాసించే భక్తులు బీజేపీకి మాత్రమే సాధ్యం. మమ్మల్ని బత్తాయిలు అని వ్యంగ్యంగా వెటకారించిన మేము భక్తితోనే దాన్ని స్వీకరిస్తాం. ఎందుకంటే మా దేశం కోసం, మా ఆత్మ ధర్మం కోసం. ఈ విజయాలు మాకు ప్రయాణంలో భాగం మాత్రమే. అదే మా లక్ష్యం. రాజమహేంద్రవరం నగరంలో తలసేమియా వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు 5K రన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జైన్ సేవా సమితి ప్రతినిధి విక్రమ్ జైన్ తెలిపారు. స్థానిక మాగ్నా మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్లో మంగళవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో దీనికి సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. ప్రపంచ తలసేమియా దినోత్సవం పురస్కరించుకుని మే 7న ఉదయం 6 గంటలకు పుష్కర్ ఘాట్ వద్ద నుంచి 5K రన్ ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి అతిథిగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొంటారని ఆయన వివరించారు. అలాగే మే 8వ తేదీన స్థానిక జాంపేట ఉమా రామలింగేశ్వర కళ్యాణ మండపంలో మెగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. జైన్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలకు మాగ్నా మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్, ఎన్టీఆర్ ట్రస్ట్, జాగృతి స్పెషాలిటీ పాథాలజీ ల్యాబొరేటరీలు సహకారం అందిస్తున్నాయన్నారు. ప్రతి అడుగు ఒక ప్రాణాన్ని కాపాడుతుంది అనే నినాదంతో నిర్వహిస్తున్న ఈ రన్లో యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తలసేమియా వ్యాధి నిర్మూలనకు మద్దతు ఇవ్వాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాలకు రాజేష్ జైన్, వశిష్ జైన్ను సంప్రదించాలని వారు సూచించారు. మే 8 వరల్డ్ తలసేమియా డే సందర్భంగా జైన్ సేవా సమితి మరియు మెగ్నా హాస్పిటల్ ఆధ్వర్యంలో మేము మే 3న ఈ కార్యక్రమం స్టార్ట్ చేసాం. లా హాస్పిటల్లో బిఎన్ఏ 3 చాప్టర్స్ కూడా బ్లడ్ డొనేట్ చేశారు. ఇలాగే మే 5న మన పేపర్ మిల్లో క్యాంప్ పెట్టడం జరిగింది. ఇవాళ చెన్నై షాపింగ్ మాల్ ఆర్డర్ జరుగుతుంది. ఇలాగే మే 7న మన పుష్కర్ ఘాట్ నుంచి ఇస్కాన్ టెంపుల్ నుంచి పుష్కర్ ఘాట్ 5K తలసేమియా అవేర్నెస్ రన్ పెట్టడం జరిగింది. సో అందరూ కూడా ఈ రన్లో పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాము. అలాగే మే 8వ తారీఖున ఉమా రామలింగేశ్వర కళ్యాణ మండపంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆ రోజున ఈ పిల్లలకి HLA క్యాంప్, అంటే వాళ్ళు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అర్హులా కాదా టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. అలాగే తలసేమియా టెస్ట్, అంటే తలసేమియా ఎందుకు వస్తుంది, ఇలా వస్తుంది, ఆ టెస్ట్ ఒకటి ఉంటుంది. హెమోగ్లోబిన్ ఎలక్ట్రోపోరిస్ టెస్ట్ పెళ్లి కాని వాళ్ళు టెస్ట్ చేయాలి. అంటే తలసేమియా 2 రకాలు, మైనర్ తలసేమియా, మేజర్ తలసేమియా. మైనర్ తలసేమియా మన భారతదేశంలో ప్రతి 5గురిలో 6గురిలో ఒకరు ఉన్నారు, కానీ వాళ్ళకి తెలీదు, వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు. కానీ ఆ మైనర్ తలసేమియా పెళ్లి చేసుకుంటే వాళ్ళు పుట్టిపై పెట్టే 25% మేజర్ పుట్టే అవకాశం ఉంది, 25% నార్మల్ పుట్టే అవకాశం ఉంది, అదే 50% మళ్ళీ మైనర్ తలసేమియా పుట్టే అవకాశం ఉంది. సో అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఆ రోజున మనం జాగృతి ల్యాబొరేటరీ వాళ్ళ సహకారంతో ఆ రోజున హెమోగ్లోబిన్ ఎలక్ట్రోపోరిస్ టెస్ట్ ఫ్రీగా చేయడం జరుగుతుంది. 2,000 రూపాయల కాస్ట్ ఆ రోజున ఫ్రీగా చేయడం జరుగుతుంది. ఇంకోటి మీకు తెలుసు, ఈ పిల్లలకి ప్రతి 15-20 రోజులకి బ్లడ్ ఎక్కించాలి. బ్లడ్ ఎక్కిస్తే బతుకుతారు. అయితే ఇలా కంటిన్యూస్ బ్లడ్ ఎక్కించడం వల్ల
వీళ్ళలో ఇనుము శాతం ఐరన్ కంటెంట్ అని పెరిగిపోతుంది. దాన్ని కంట్రోల్ చేయకపోతే హార్ట్లోకి వెళ్ళి లివర్కి వెళ్ళి ఫెయిల్ చేస్తుంది. దాని గురించి కాస్ట్లీ మందులు వాడాలి. సో ఆల్రెడీ మన గవర్నమెంట్ నుంచి సహకారంతో పిల్లలు మందులు అవుతున్నాయి. అయితే ఎంత మందులు వాడినా ఎంత బెడికించినా ఈ పిల్లలు 15-20 సంవత్సరాలు ఎక్కువ బతకరు. దీన్ని బతికించాలంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ చేయించాలి. ఒక ఆపరేషన్ ఖరీదు 30 లక్షలు. మన మహావీర్ జైన్ హాస్పిటల్ బెంగళూరు సహకారంతో 12 లక్షలు జరుగుతుంది అక్కడ. అయితే మనం ఇంచుమించు ఈ పిల్లలకి ఫ్రీగా అయ్యేలా చూస్తున్నాం, బాగా తక్కువగా ఫ్రీగా అయ్యే చూస్తున్నాము. సో రిక్వెస్ట్ చేసేదంటే ఎవరైనా మన బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయాలని అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. సో వాళ్ళకి ఇంచుమించుగా ఫ్రీగా చేసే మేము ప్రయత్నం చేస్తాము. ఇంకోటి మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇలాంటి మేజర్ తెలిసిన పిల్లలు పుట్టకుండా ఉండాలంటే ప్రభుత్వం ఒక చొరవ చాలా అవసరం. పెళ్లి కాని వాళ్ళకి ఈ టెస్ట్ని మ్యాండేటరీ చేయాలని, హెమోగ్లోబిన్ ఎలక్ట్రోఫోరెసిస్ టెస్ట్ వీళ్ళని ఇప్పుడైతే మనం జాతకాలలో కలుపుతాం పెళ్లికి ముందు, ఈ టెస్ట్ కూడా మ్యాండేటరీ చేయాలని ప్రభుత్వం కోరుతున్నాం. ఎప్పుడైతే ఈ టెస్ట్ని మ్యాండేటరీ చేస్తారో మనం ఈ పిల్లలు పుట్టకుండా చేసే అవకాశం ఉంది. సో కైండ్లీ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసేదంటే ఈ టెస్ట్ని మ్యాండేటరీ చేయాలని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామంలో నక్షత్రవనంలో సోమవారం 4 మే 2026న శ్రీ 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 మహా త్రిపుర సుందరి సహిత పాతాల వారాహి దేవాలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం వేద మంత్రోచ్చరణల నడుమ అత్యంత వైభవంగా జరిగింది. గ్రామ పురోహితులు బ్రహ్మశ్రీ అంతా అరుణ్ కుమార్ శర్మ, మల్లేపల్లి గ్రామ మాజీ సర్పంచ్ శ్రీ దొమ్మ శ్రీను ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మణి దంపతులు హాజరై పూర్ణాహుతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు అనిపెద్ది నరసింహమూర్తి శర్మ, ఎర్రమిల్లి శ్రీనివాస్ శర్మ, ఆరాధ్యుల వెంకటకృష్ణ సంపత్ శర్మ, ఆరాధ్యుల అక్షయ్ శర్మ పూజలు నిర్వహించారు. జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, ఎస్వీఎస్ అప్పలరాజు, పోతుల మోహన్ రావు, కంచిపూడి సత్యనారాయణ, దిడ్డి వెంకటరాజు, అడబాల భాస్కర్ రావు, జీను మణిబాబు, పాలచెర్ల నాగేంద్ర, దేవరపల్లి మూర్తి, కొత్త శివయ్య, ఎర్రంశెట్టి బాబ్జీ, చింతా వినయ్ శర్మ, తెలగరెడ్డి భద్రారావు, కాటేపల్లి భద్రం, కొల్లి త్రిమూర్తులు, వెలిది సుబ్రహ్మణ్యం, గ్రంథి నాగబాబు, మేడిపోయిన శ్రీను, బత్తుల వెంకటరమణ, వెలిది చిన్నోడు తదితరులు పాల్గొన్నారు. అందులో భూగర్భంలో జనించినటువంటి వారాది మాతని మనం ఈరోజు శంకుస్థాపన చేసుకుని అక్కడే ప్రతిష్ట చేసుకుని రాబోయే రోజుల్లో ఆ మాతను ప్రతి ఒక్కరూ కూడా దర్శించుకుని ఆవిడిచ్చేటటువంటి వరాలను పొంది సుఖశాంతులతో మన ప్రాంతం అంతా కూడా ఉండాలి అని మనసా వాచా వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ, ముఖ్యంగా ఒక గుడిని నిర్మాణం చేయాలనుకున్నా దాన్ని ఆగమ శాస్త్రానికి అనుకూలంగా
మలుచుకోవాలనుకున్న చాలా కష్టతరమైనటువంటి కార్యక్రమం అని చెప్పడం జరిగింది. అదే అవసరమే. అయినప్పటికీ దీన్ని కూడా 8 మాసాలు అమ్మవారు మనకు అవకాశం ఇచ్చేటటువంటి 8 మాసాలు కూడా మనం వెళ్ళి స్వేచ్ఛగా ఉండే విధంగా ఆగమ శాస్త్రాన్ని ఒక్కసారి మీరు పరిశీలించి అటువంటి మహనీయులు ఎవరినైనా తీసుకొచ్చి చూపెట్టి చేసుకుంటే, అంటే ఆదిలోనే మనం ఇచ్చేసుకున్నట్టయితే ఇది మహాక్షేత్రం అవ్వక తప్పదు. ఈరోజు మనం ఎన్నో శతాబ్దాలకు ఆలోచన చేసుకుని నిర్మాణం చేసుకోవాలి. ఇవాళ శ్రీ వెంకటేశ్వర స్వామి ఉన్నారు. మా శ్రీనికైతేనే నాకైతేనే మీకు గతంలో చెప్పినట్టే స్వప్న సాక్షాత్కారం. అలాగే మా గ్రామస్తులు అందరూ సహాయ సహకారాలు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆలయం ఎలా కడతారు, ఏం చేస్తారు ఆ నమూనా చూసి ప్రతి ఒక్కరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి సమయంలో నిన్న ఉదయం వర్షం వచ్చినప్పుడు కూడా మా గ్రామం కుర్రాడండి, కంప్యూటర్ ఇంజనీర్ చేస్తున్నాడు. వాడు 22 సంవత్సరాల కుర్రాడు, దార్లంక శ్రీనివాస్ గారు అబ్బాయి. వర్షం వస్తున్న సమయంలో అమ్మవారు ఇంకా ఏం చేయాలో అర్థం కాక నేను నా భార్య కూర్చున్న సమయంలో ఆ కుర్రాడు సుప్రభాతం, మన అమ్మవారి మీద సుప్రభాతం అనేటటువంటిది 21 శ్లోకాలు రాసి తన సొంతంగా తాతయ్య ఇగో ఇది రాశారని చెప్పి పెట్టడం జరిగింది. నిన్నటి రోజున ఆ కుర్రాడు పెట్టాడు. అవి పూర్తిగా చదివేసరికల్లా వర్షం ఆగిపోయిందండి. ఇది మా అమ్మవారి యొక్క నిదర్శనం. పూర్తిగా సహకారం అందిస్తూ ఉన్నారు. అలాగే మా వంతుగా ఆ అమ్మవారికి సేవ చేసుకోవడానికి మేము సంసిద్ధమై ఉన్నాం. అలాగే ఈ నక్షత్ర వనం అని ఏర్పాటు చేసాం. వెంకటరమణ నర్సరీ కడియం నుంచి వాళ్ళు మనకి ఇచ్చేటటువంటి 170 మొక్కలు పడుతున్నాయి దేవతా వృక్షాలతో సైతంగా. వారే ఆ మొక్కలన్నీ మేము ఏర్పాటు చేస్తాం గురుగారు అని చెప్పి మనకు వాగ్దానం చేయడం జరిగిందండి. అయ్యా, ఈ విషయం గురించి 2 విషయాలు తమరు మాట్లాడాలని సంతోషంగా కోరుకుంటూ ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. చారిత్రక ఘనత రాజమహేంద్రవరం ఆదిత్య మహిళా కళాశాలకు ప్రతిష్టాత్మక అటానమస్ హోదా. రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి కార్యాలయం దగ్గర విజయోత్సవాలు ఘనంగా జరిగాయి. తలసేమియా వ్యాధిపై ప్రజల్లో అవగాహన అవసరం. 7న రాజమండ్రిలో 5K రన్. 8న మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్. మీడియా సమావేశంలో విక్రమ్ జైన్. మల్లేపల్లిలో శ్రీ మహా త్రిపుర సుందరి సహిత పాతాళ వరాహి దేవాలయ శంకుస్థాపన మహోత్సవం ఘనంగా నిర్వహణ. హాజరైన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మణి దంపతులు. ఇవి ఇప్పటి వరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.